ఏమది ఏమది అడిగిన అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు కానీ అడగని సర్ప్రైజ్లు అయితే ఇస్తున్నారండి మనోళ్ళు. నిజంగా ఇందాకే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. దాంట్లో మేజర్ అప్డేట్ దేని గురించి అంటే పెద్ది సినిమా గురించి, దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఏ పెద్ది అని అరుస్తుంది ఎవరంటారు? నాకు తెలిసి గెటప్ శ్రీను గారి వాయిస్ లాగైతే నాకైతే అనిపించింది. మరొక్కసారి ఆ వీడియో అయితే మీరైతే చూడండి. దానికి బదులుగా మన రామ్ చరణ్ గారు ఏమది అని యాటిట్యూడ్ తో అయితే డబ్బింగ్ అయితే చెప్తున్నారనమాట. నాకు తెలిసి ఆ సెటప్, ఆ బ్యాక్ డ్రాప్ ఇదంతా చూస్తుంటే ఇది ఎవరికైనా వార్నింగ్ ఇచ్చే ఒక ఫైట్ సీన్ లాగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకా మీరు చూసుకుంటే అక్కడ వాటర్ అయితే ఉంది, ఎదురుగా చిన్న పాండ్ టైప్ లో ఒకటి అయితే ఉంది, ఇళ్లలో ఉంటాయి కదా ఓల్డెన్ హౌసెస్ లో, ఆ విధంగా ఒక వాటర్ అయితే ఉంది. దాంట్లో పెద్ద ఎదురు బొంగు అయితే పట్టుకుని మన రామ్ చరణ్ గారు అయితే ఉన్నారు. కాబట్టి ఇదేదో ఎవరికో గట్టిగా పగిలే సీక్వెన్స్ లాగే నాకైతే అనిపిస్తుంది. ఇందాకే పెద్ది సినిమా నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఇదే అనమాట. పెద్ది సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. రామ్ చరణ్ గారి డబ్బింగ్ ఏదైతే ఉందో ఆయన ఈ రోజు నుంచి అయితే చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఇందాక మనం చూసిన ఫ్రేమ్ కనుక మీరు చూసుకుంటే 1:22 ఏదో ఉంది కింద టైం లైన్ ఒకసారి చూసుకుంటే. అక్కడ అంటే హాఫ్ డబ్బింగ్ అయితే రామ్ చరణ్ గారు అయితే ఆయన పోర్షన్ అయితే చెప్పేశారు. మిగతా హాఫ్ రాబోయే రోజుల్లో అయితే పూర్తి చేస్తారనమాట. ఈ విధంగా ఈ పెద్ది సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా మన ముందుకైతే వచ్చేస్తే, అందుకే అట్ ఏ సేమ్ టైంలో ఎడిటింగ్ జరుగుతుంది, డబ్బింగ్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన షూటింగ్ కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి ఈసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశమే లేదు. మరి ఇందాక రిలీజ్ అయిన వీడియో మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు కానీ ఒకసారి ట్విట్టర్లోకి వెళ్ళి పెద్ది సినిమా పేజ్లోకి అయితే వెళ్ళండి. అక్కడైతే ఆ వీడియో అయితే ఉంటది. ఇంకా ఆ వీడియోలో ఇప్పుడు మనం డబ్బింగ్ అనుకున్నాం కదా, అది అయిన తర్వాత రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారితో చాలా సరదాగా మాట్లాడిన ఇంకా ఆ కన్వర్జేషన్ అయితే ఉంటది. ఆ కన్వర్జేషన్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారు వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఏదైతే ఉందో అదైతే మరీ దారుణంగా ముదిరిపోయిందని నాకైతే అనిపిస్తుంది. అంటే ఫ్రెండ్స్ లాగా చాలా ఫన్నీగా వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటున్నారు. అటు బుచ్చిబాబు గారు కావచ్చు, ఇటు రామ్ చరణ్ గారు కావచ్చు, చాలా అంటే అంటే ఇద్దరు కలిసి కుంభస్థలాన్ని కొట్టడానికి అయితే వస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ర్యాపో అయితే ఉండాలన్నమాట డైరెక్టర్ కి హీరో గారికి మధ్య. ఇంక ఇది పక్కన పెడితే యాక్చువల్ గా ఇది ఒక సర్ప్రైజ్ వీడియో. అంటే డబ్బింగ్ స్టార్ట్ అయింది, అందులో రామ్ చరణ్ గారి డైలాగ్ ఏమది అని చెప్పడం, ఇదంతా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. ఇంక ఇది పక్కన పెడితే అసలు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంది దేని గురించి? రై రై రారా పాటకు సంబంధించిన అప్డేట్ కోసం అయితే ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రోమో ఎలాగో లేదు, అసలు అది రెడీ చేస్తామని చెప్పారు కానీ ఫైనల్ కాల్ తీసుకున్న తర్వాత అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇలాంటి బిజీ పనుల్లో ఉన్నారు కాబట్టి ప్రోమో కట్ చేసే టైం అయితే వాళ్ళకైతే దొరకలేదు. అయితే అసలు రేపు సాంగ్ రిలీజ్ అయిద్దా అవదా అనే డౌట్ అయితే ప్రతి ఒక్క ఫ్యాన్లో అయితే ఉంది. ఎందుకంటే యాక్చువల్గా రేపు సాంగ్ రిలీజ్, అసలు ఈరోజు ఒక పోస్టర్ అయితే రావాలి రేపు సాంగ్ ఏ టైంకి వస్తుందని. కానీ ఆ పోస్టర్ రాలేదు, ప్రోమో రాలేదు. ఉన్నట్టుండి ఇంకొక సర్ప్రైజ్ వీడియో అయితే ఈరోజు బయటకు అయితే వచ్చింది. ఇక్కడ అనుమానాలు అయితే వస్తున్నాయి అనమాట ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి ఫ్యాన్ కి, అలాగే కామన్ మూవీ లవర్స్ కూడా. రేపు సాంగ్ పెట్టుకుని ఈరోజు సాంగ్ కి సంబంధించిన కంటెంట్ రిలీజ్ చేయకుండా డబ్బింగ్ చెప్తున్నారని అప్డేట్ ఇచ్చారేంటి? రేపు పాట రిలీజ్ అయిద్దా అవదా అనే అనుమానాలు అయితే అందరికీ వచ్చేసాయి. కానీ ఆ సస్పెన్స్ అయితే ఇంకా వీలలేదు. మరి చూడాలి, మరి ఆ పెద్ద సినిమా టీం ఈరోజు నైట్ లోపు ఏమైనా అప్డేట్ ఇస్తారా లేకపోతే రేపు మార్నింగ్ ఇస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అంటే రేపు సాంగ్ పక్కా రాదు అన్న క్లారిటీ కూడా లేదు, వస్తానే నమ్మకంతోనే అందరూ ఉన్నారు. అలాగే ఉండండి, ఎందుకంటే పోస్ట్ పోన్ అయిద్దన్న న్యూస్ కూడా ఇన్ఫోలు కూడా రాలేదు. మరి చూద్దాం, వస్తే నైట్ అయితే అప్డేట్ వస్తే, లేకపోతే రేపు మార్నింగ్ వస్తే, లేకపోతే ఏమైద్ది అలవాటే కదా, ఇంకో 2 రోజులు సాంగ్ అయితే ఎదరికెళ్ళిద్ది. ఎప్పుడు వచ్చినా మనకు కావాల్సింది క్వాలిటీ అవుట్పుట్ కాబట్టి వెయిట్ చేయటంలో ఎటువంటి తప్పు అయితే లేదు. ఇంకా పెద్ద సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇదనమాట. ఇంక ఇది పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఒక అదిరిపోయే పోస్టర్ అయితే ఇందాకైతే రిలీజ్ అయింది. నిన్న రిలీజ్ అయిన పోస్టర్ ఏదైతే ఉందో దాంట్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే బాగున్నాయి కానీ ఆ కలదోడు అయితే బాగాలేదని నేనైతే చెప్పాను. నిజంగా నాకైతే ఆ పోస్టర్ నచ్చింది కానీ కళ్యాణ్ గారు ఆ కలదోడు పెట్టుకోవడం అయితే నచ్చలేదు. ట్రోల్ స్టఫ్ లాగా అయితే నాకైతే అనిపించింది.
అయితే ఆ పోస్టర్ నచ్చనోళ్ళు ఇంకొంతమంది అయితే ఉన్నారు. నాకులాంటోళ్ళు ఇంకొంతమందికి అందరికి సమాధానం చెప్తూ, ఈరోజు ఇంకొక అదిరిపోయే పోస్టర్‌నైతే 'హరీష్ శంకర్' గారైతే రిలీజ్ చేశారు. నిజంగా ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇది కదా మనకు కావాల్సింది. ఇలాంటి క్వాలిటీ పోస్టర్‌లు కదా మనకు కావాల్సిందని నాకైతే అనిపించింది. ఆ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు, ఆయన ఒక ఫ్రీ ఫ్లో కళ్యాణ్ గారిలాగైతే ఆ పోస్టర్‌లో నాకైతే కనిపిస్తున్నారు. ఇంకా 'హరీష్ శంకర్' గారు ఆ పోస్టర్ ఉన్న సీక్వెన్స్ గురించి ఏం చెప్పారంటే, యాక్చువల్‌గా నేనది ఒక సాంగ్ పోస్టర్ ఏమో అనుకున్నాను. కానీ ఆయన ఏమంటాడంటే, ఈ సీక్వెన్స్ అదిరిపోద్దన్నట్టుగా ఆయనైతే ఒక క్యాప్షన్ అయితే పెట్టి ట్వీట్ అయితే వేశాడు. ఎగ్జాక్ట్‌గా ఆయన ఏమంటాడంటే, "ఈ సీక్వెన్స్ ఉంటదిరా చారీ, కిక్కురా కిక్కు" అని అయితే క్యాప్షన్ అయితే పెట్టాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు గనక మనం చూసుకుంటే, ఆ ఇనప కుర్చీ చిన్నప్పుడు చూసానది. మళ్ళీ ఇప్పుడు ఈ పోస్టర్‌లో అయితే చూస్తున్నా. దాన్ని ఇటు తిప్పి అయితే కూర్చొని మన పవన్ కళ్యాణ్ గారైతే మంచి స్వాగ్‌తో అలా ఉన్నారనమాట. నాకది చూడంగానే 'గబ్బర్ సింగ్' సినిమాలోని 'అంత్యాక్షరి' సాంగ్‌లోని మన 'అంత్యాక్షరి' సాంగ్ కాదు. సారీ. 'అంత్యాక్షరి' సీక్వెన్స్‌లోని 'ఫ్రీ ఫ్లో' కళ్యాణ్ గారైతే నా కళ్ళ ముందుకైతే అలా వచ్చారు. అలాంటి ఫైట్ సీక్వెన్సా? లేకపోతే ఏంటనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఇలాంటి కంటెంట్ వదలండి. నేను చెప్పేదేంటంటే, నేను నిన్న చెప్పింది కూడా ఇదే. సినిమా రిజల్ట్ హిట్టా? ఫ్లాపా? అనేది మన చేతిలో ఉండదు. మన ప్రెజెంటేషన్ ఏదైతే ఉంటదో అదొక్కటే మన చేతుల్లో అయితే ఉంటది. ఈ ప్రీ రిలీజ్ కంటెంట్ ఏదైతే ఉంటదో అది రిలీజ్ చేసే హక్కు అంటే అది దాన్నేమంటారు? ఆ రైట్ మన చేతుల్లో అయితే ఉంటది. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. జనాలైతే సినిమా చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళ అభిప్రాయం బట్టి సినిమా హిట్టా? ఫ్లాపా? అనేది నిర్ధారణ అయితే అయిద్ది. కానీ కొద్దిగా ఎగ్జైట్ చేసే విధంగా ఫ్యాన్స్‌కే నేను నచ్చిన పోస్టర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ చాలా మంది లేపారు. కానీ కొంతమందికి నచ్చలేదు. మొన్న పాట కూడా కొంతమంది లేపారు. కొంతమందికి నచ్చలేదు. ఇలా కాకుండా ఆ కాంబో హైప్ ఏదైతే ఉందో 'హరీష్ శంకర్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు 'గబ్బర్ సింగ్' కాంబో హైప్. ఆ హైప్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నానని నా ఉద్దేశం అనమాట. ఆ విధంగానే ఈరోజు పోస్టర్ అయితే ఉంది. ఎలాంటి పోస్టర్‌లో, ఎలాంటి ప్రోమో, ఎలాంటి కంటెంట్ గనక వదిలితే సినిమా ఖచ్చితంగా కొద్దిగా అటు ఇటుగా ఉన్న సేఫ్ ప్రాజెక్ట్ లాగైతే మిగిలిపోద్ది. ఇది నేను కోరుకునేది ఇది. ఇంక ఇది పక్కన పెడితే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుండి ఇప్పుడు ఒక అదిరిపోయే కంటెంట్ ఖచ్చితంగా రావాలి. ఒక డ్యూ అయితే ఉంది. అయితే ఒక చిన్న టీజర్ కట్ లాంటిదైతే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ప్లానింగ్‌లో ఉంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. కన్ఫర్మ్ అయిన తర్వాత మరొకసారి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఒక చిన్న టీజర్ కట్ లాంటిది అంటే నెక్స్ట్ ఒక పాట రిలీజ్ కాకుండా ట్రైలర్ మార్చ్ 19న అయితే రిలీజ్ అయిద్ది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆ రోజే జరిగిద్ది. ముందైతే ట్రైలర్ కట్ అయితే రాదు. ఈలోపు ఫ్యాన్స్‌లో కొద్దిగా జోష్ పెంచే విధంగా ఒక అదిరిపోయే చిన్న టీజర్ కట్ 1 మినిట్ లెస్ థాన్ 1 మినిట్ ఉండే ఒక టీజర్ కట్‌ని రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. అర్జెంట్‌గా అదేదో దింపవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. అవసరం ఈ సినిమాకి ఇప్పుడొక అదిరిపోయే కంటెంట్ అవసరం. 'హరీష్ శంకర్' గారు మీ స్టైల్‌లో ఒక డైలాగ్ అయితే పెట్టి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఉన్న ఒక షాట్ అయితే పెట్టి వదలండి. ఇంటర్నెట్ తగలబడిపోతే నన్నడగండి. నేను తగలబెడతా. ఆ రేంజ్‌లో ఉండాలన్నమాట. మరి అదన్నమాట మ్యాటరు. ఈ విధంగా అటు 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్‌కి, ఇటు 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మరి 'రై రై రరా' పాట సంగతేంటో మనమైతే వెయిట్ చేసి అయితే చూద్దాం. అప్డేట్స్ ఏమైనా వస్తే నేనైతే పోస్ట్ అయితే చేస్తాను. థాంక్ యూ. మీకింకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఇంకా కావాలంటే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ.